హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను స్నాక్ ఐటెంగా ఇది పన్నీర్ టిక్కా చేస్తున్నానండి. చూడండి, పన్నీర్లో కొద్దిగా పెరుగు, కారము, ధనియా పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, తర్వాత వచ్చి గరం మసాలా, తర్వాత ఇది మిరియాల పొడి అనమాట. కొద్దిగా మిరియాల పొడి వేసి ఇలా పూర్తిగా కలిపి దీనికి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాలు ఇది మ్యారినేట్ అవ్వాలన్నమాట. ఇది చూడండి, ఇది ఇలా. అందరికీ నమస్కారం అండి. ఇది పన్నీర్ టిక్కాలు చేస్తున్నాను స్నాక్ ఐటెంగా. దీన్ని ఇచ్చింది ఇలా పూర్తిగా మ్యారినేట్ చేసి పెట్టుకొని మసాలాలు అంతే, ఏమంటే సింపుల్ మసాలాలే. అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, ఉప్పు, కారము, మిరియాల పొడి, తర్వాత అంతేనమాట. కలిపి 10 నిమిషాలు మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి 10 మినిట్స్ పర్మేట్ అయిపోయిందనమాట. సెట్ అయిపోయింది ఇది. ఇప్పుడు దీన్ని వచ్చి ఆయిల్ వేడి చేసేదాన్ని పెట్టానండి. ఆయిల్ వేడి అవ్వాలి. ముందు బాగా వేడి చేసి తర్వాత మీడియం ఫ్లేమ్లోకి తీసుకొచ్చేయాలన్నమాట. ఇది ఇప్పుడు వచ్చి దీన్ని ఒక్కొక్కటిగా ఇది కార్న్ క్రంచ్ ఉంటుంది చూడండి, కార్న్ ఫ్లేక్స్ ఉంటాయి కదా, అవన్నీ సరే, లేకపోతే నేను వచ్చి ఓట్స్లో చేస్తున్నానండి. ఇది ఓట్స్లో ముంచి ఇలా అన్నీ ఇలా అన్నీ డిప్ చేసి పెట్టుకోవాలండి. ఇవన్నీ ఇలాగే అన్నీ డిప్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఇప్పుడు ఫ్రై చేయాలి, డీప్ ఫ్రై చేయాలి. చూడండి, ఇలా అన్నీ డిప్ చేసి పెట్టుకోవాలండి. ఇది పూర్తిగా ఇది అయిపోవాలన్నమాట. బాగా ఇది నేను ఓట్స్ చేస్తున్నాను, ప్లెయిన్ ఓట్స్. మీకు ఓట్స్ లేకపోతే కార్న్ ఫ్లేక్స్ ఉంటాయి కదా, వాటిని కాస్త క్రష్ చేసి, మన చేత్తోనే క్రష్ చేసి అందులో డిప్ చేయాలండి. అలా చేసి అంటే క్రంచీగా ఉంటుంది అనమాట, అంతే. అందుకనే ఇది ఇప్పుడు ఆయిల్ వేడైపోయింది, బాగా పూర్తిగా చేసుకోవాలన్నమాట. ఇది తేమగా ఉంటుంది కాబట్టి మొత్తం తగిలిపోతుంది, ఇది అంటుకుంటుంది ఇవన్నీ. ఇప్పుడు దీన్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయాలండి. మీడియం ఫ్లేమ్లో చేయాలన్నమాట డీప్ ఫ్రై. చూడండి, ఇలా రెండు వైపులా ఎర్రగా దూరగా వేయించుకోవాలండి. రెడీ అండి, క్రంచీ ఇవన్నీ వేయించుకున్నాను. క్రంచీ పన్నీర్ రెడీ అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.